దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా గట్టిగా చెప్పారు, అంత గట్టిగా చెప్పకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అందరికీ ఈ మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవ సేవకులకు, వారి కుటుంబానికి, సంఘమునకు కూడా కూడి వచ్చిన దైవ సేవకులు కూడా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతులు తెలియజేస్తున్నాను. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు చక్కటి పాటలతో ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు వారు కృప చూపారు. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. ఒక అరగంట సేపు జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ లక్ష్మీ క్యాంప్, మరి బైబిల్ మిషన్ మందిరములో ఈ తైలాభిషేక పండుగలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైనటువంటి అద్భుత కార్యం ఆయన జీవము గల మాట ద్వారా జరిగించును గాక. ఈ స్థలములో నా దేవుడు, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకము బలముగా దిగి వచ్చి ఒక్కొక్కరిని అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని తైలము చేత తాకును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో బలమైనటువంటి దేవుని ప్రసన్నత మిమ్మల్ని తాకబోతుంది. దేవుని సన్నిధి నన్ను తాకుటకు నేను సిద్ధముగా ఉన్నానని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు తాకాలండి? నేను కాదు, దైవ సేవకులు కాదు, దేవుని యొక్క దక్షిణాస్తం రాత్రిని తాకును గాక. దేవుని యొక్క అభిషేకం నేను తాకును గాక. దేవుని యొక్క మహిమ మేఘము ఈ మందిరములోకి దిగివచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, ఒక రోజున ఒక సండే స్కూల్కి వెళ్ళిన బాబు ఇంటికి పరిగెట్టుకు వచ్చాడు. పరిగెట్టుకు వచ్చినప్పుడు నాన్న అడిగాడంట బాబుని, నాన్న ఈరోజు సండే స్కూల్లో ఏం చెప్పారు పాస్టర్ గారు? సండే స్కూల్లో టీచర్ ఏం చెప్పారంటే, డాడీ అక్కడ ఐగుప్తు దేశంలో ఒకడు ఉండేవాడంట, వాడు చాలా దుర్మార్గుడు, ఫరో. వాడు దేవుని ప్రజల్ని ఎలనిచ్చేవాడు కాదంట. అయితే దేవుడు మోషే అని ఒకరిని పంపాడంట. ఆ మోషే ఐగుప్తు దేశంలో దేవుని శక్తి చేత అద్భుతాలు చేసి, దేవుడు చేసిన అద్భుతాలు ఆ ఐగుప్తు దేశంలో మాంత్రికులు చేయలేకపోయారంట. దేవుని శక్తి ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి దిగి వస్తే ఆ ఫరో భయపడిపోయి, డాడీ ఇశ్రాయేల్ వెళ్ళిపోమన్నాడంట. వీడు వెళ్ళిపోతుంటే డాడీ ఒక సముద్రం, ఎర్ర సముద్రము అడ్డొచ్చిందంట. అప్పుడు మోషే ఇశ్రాయేల్ దేశం యొక్క మిలిటరీ వారిని పిలిచి చెక్కలతో బ్రిడ్జి కట్టించాడంట. దేని మీద? సముద్రం మీద చెక్కలతో బ్రిడ్జి కట్టించి వీళ్ళందరూ దాటుకుని వెళ్ళిపోయారంట డాడీ. అటుపక్క ఇశ్రాయేల్ వెళ్ళిపోయిన తర్వాత మోషే మళ్ళీ మిలిటరీ వాళ్ళని పిలిచి ఆ బ్రిడ్జి మీద బాంబు వేయమన్నాడంట. వెంటనే మిలిటరీ వాళ్ళు బాంబు వేస్తే ఆ వంతెన పేలిపోయింది డాడీ. ఆ వంతెన మీదకి వచ్చిన ఆ ఫరో సైన్యం అంతా చచ్చిపోయారు డాడీ అన్నాడు. బైబిల్ అలాగుందండి? బైబిల్ అలాగుందా? కానీ సండే స్కూల్ పిల్లలకి అర్థమయ్యేటట్టు టీచర్ అలా చెప్పింది. ఈరోజు దేవుడు ఎర్ర సముద్రములో చేసిన ఒక అద్భుతం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ అద్భుతం అండి మన ధ్యానాంశం, ఎర్ర సముద్రపు అద్భుతం. 106వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి.
నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. 8వ వచనం, ఆయనను, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏంటండి? ఆయనను. దేవుని ప్రజలు దేవుని కార్యాలని చూస్తూ, దేవుని యొక్క శక్తిని రుచి చూస్తూ కూడా, దేవుని యొక్క అద్భుతాలను చూస్తూ కూడా గ్రహింపలేక ఉన్నారంట. ఉన్నారా ఎవరైనా ఈరోజు మందిరంలో? దేవుడిని జీవితంలో బలమైన కార్యం చేస్తున్నాడు, కానీ నీకు గ్రహింపు లేదు. దేవుని యొక్క శక్తిని, అద్భుతాలని, దేవుని యొక్క గొప్ప కార్యాలని చాలా మంది గ్రహించలేకుండా సంఘములు ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేల్లో కూడా అటువంటి వారు ఉండేవారంట. అయితే వాక్యం చెప్తుంది, నా దేవుడు కృపాబాహుళ్యము గలవాడు. నా దేవుడు ఎవరండి? కృపాబాహుళ్యము గలవాడు. ఆయన ఏం చేశాడంట? దేవుని ప్రజలు గ్రహింపకపోయినా, దేవుని ప్రజలు తిరుగుబాటు చేసినా, దేవుని ప్రజలు అవిధేయతలుగా జీవించినా, వాక్యం చెప్తుందండి, ఆయనను తన మహాపరక్రమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. అతిక్రమం చేస్తే శిక్షించాలి కదండి, కానీ వాక్యం చెప్తుంది, దేవుని యొక్క మహాపరాక్రమును ప్రసిద్ధి చేయుటకై దేవుడు ఏం చేశాడంట? రక్షించాడంట. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు, అయ్యో నేను దేవునిలో సరిగ్గా లేను, అయ్యో నేను బలహీనుడైపోయాను, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఎక్కువగా వాక్యం చదవలేకపోతున్నాను, నేను ఎక్కువగా ఉపవాసం ఉండలేకపోతున్నాను, మోకాళ్ళ ధ్యానం చేయలేకపోతున్నాను, ప్రభుత్వ సహవాసం చేయలేకపోతున్నాను. చాలా మంది భయములో వచ్చారు. అయ్యో నేను పడిపోయాను, నాలోకి అపవిత్రం వచ్చేసింది, నాలోకి పాపము జోగు చేసుకుంది, నన్ను సాతాను బలహీనపరిచేశాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలుగుతాడా, దేవుడు అద్భుతం చేస్తా అనే ఆలోచనలో మరి కొంతమంది వచ్చారు. అయితే వాక్యం చెప్తుంది, ఈరోజు నీ భక్తిని బట్టి కాదు, నా దేవుని యొక్క పరాక్రమమును ప్రసిద్ధి చేయు నిమిత్తం. ఎందు చప్పట్లు కాదు, గట్టిగా చెప్పు హల్లెలూయా. నీ నీతిని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, నా దేవుని యొక్క నామం ఇక్కడ గణపరచబడాలి. హల్లెలూయా. వాక్యం చెప్తున్న 9వ వచనం, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారు అగాధ జలములలో నడిచారు. దేని బిడ్డలారా, రండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 34, 35, 36. 36 వచనం, ఒక వచనం చదువుకుందాం, సమయం లేదు కదండి. ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను, అరణ్యములోను మహత్కార్యములను, సూచక క్రియలను చేసి, ఎప్పుడు చెప్పండి గట్టిగా స్తోత్రం. అద్భుతాలు ఎక్కడ జరిగినాయంట? ఐగుప్తు దేశములోను, ఇంకెక్కడంటండి, అమ్మ చదివిన వాళ్ళు చెప్పాలి గట్టిగా. ఎర్ర సముద్రములోను, అరణ్యములోను. అంటే మన దేవుడు, నువ్వు ఐగుప్తులోను అద్భుతం చేయగలడు, ఐగుప్తు వదిలి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన అద్భుతం చేయగలడు, ఎర్ర సముద్రాన్ని దాటి ఇంకా ఏంటండి అరణ్యములోకి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంట? అందరూ చెప్పండి, అద్భుతము. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? అద్భుతము చెప్పండి గట్టిగా, అద్భుతము. ఈరోజు ఈ తైలాభిషేకములో, ఈ తైలాభిషేకము ద్వారా నీ జీవితంలోకి ఒక బలమైన అద్భుత కార్యము వచ్చును గాక. నా దేవుడు ఐగుప్తులో చేసిన అద్భుతం నీ జీవితంలో చెయ్యను గాక. చెప్పేది గట్టిగా చెప్పాలి. ఈరోజు నీ ముందు ఏ సముద్రం అడ్డుగా ఉంది, ఏ సముద్రం అయితే అడ్డుగా ఉందో, ఏ సమస్య అయితే అడ్డుగా ఉందో, ఏ గొల్లి అయితే అడ్డుగా ఉన్నాడో, ఏ కోట గోడలైతే ఎరుకో కోట కూడా అడ్డుగా ఉన్నాయో, అద్భుతము జరగబోచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం జరిగిన అద్భుతం గురించి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు మొదటి మాట,
చాలా మందికి ఎర్ర సముద్ర అనుభవం ఎలా కనిపిస్తుందంటే, ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రాన్ని చూసి ఇది మనకి మృత సముద్రంగా మారబోతుంది అన్నారంట. ఏమన్నారంట అండి? ఎర్ర సముద్రాన్ని చూసి ఇది మనకి మృత సముద్రం. ఎందుకన్నారు తెలుసా మాట? మన తెలుగులో ఒక సామెత ఉంది, వెనక ముందు గొయ్య వెనక నుయ్య. ముందు గొయ్యి ఉంటే ముందుకు వెళ్తామా? వెనక నుయ్యి ఉంటే వెనక్కి వెళ్తామా? అంటే నువ్వేం చేయాలి? అక్కడే సావాలి. ఇక ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. ముందే ఉందండి ఎర్ర సముద్రం, వెనక ఎవరు వస్తున్నారు? ఫరో అతని సైన్యం తరుముతున్నారు. ముందుకెళ్దామంటే మార్గం లేదు, వెనక్కి తప్పించుకుందామంటే శత్రువు సంహార దూత వెంటబడుతున్నాడు. ఏ సంహార దూత అయితే ఐగుప్తు దేశములో ఆ జ్యేష్ఠ పుత్రిక బిడ్డలను చంపివేసిందో, ఇప్పుడు ఆ పగతో ఆ కక్షతో నా బిడ్డల్ని చంపి మీరు పారిపోతారా? మిమ్మల్ని సముద్రం దాటకుండగానే చంపేస్తానని కంకణం కట్టుకుని ఫరో, అతని సైన్యము, అతని గుర్రాలు, అతని రథాలు దేవుని ప్రజలు వెంటపడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు ఏమన్నారు తెలుసా? ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి. నిర్గమకాండము 14వ అధ్యాయము ఒక మాట ఉంటుంది చూడండి. ఐగుప్తులో సమాధులు లేక మోషే అంతటి వారు మోషేతో ఐగుప్తులో ఏమంటున్నారంటండి? సమాధులు లేవని ఈ అరణ్యములో ఈ సముద్రం ముంద చచ్చుటకు మమ్మల్ని రప్పించవయ్యా. మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి రప్పించి ఇలా ఎందుకు చేస్తున్నావయ్యా నువ్వు? మా జోలికి రావద్దు, ఐగుప్తులకి దాసులం అవుదామని మేము అక్కడ అదే మాట చెప్తున్నాము, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాం. చాలమ్మ కూర్చోమ్మా, స్తోత్రం చెప్పండి ఒకసారి. మన తెలుగులో సామెత ఉంది, అదేంటో తెలుసా? 6 నెలల సహవాసం చేస్తే ఏమవుతారంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారంట. 6 నెలల సహవాసం మనిషి మారిపోతాడంట, అలవాట్లు మారిపోతాయంట, పద్ధతులు మారిపోతాయంట. అయితే ఐగుప్తులతో ఇశ్రాయేలుల సహవాసం ఎన్ని సంవత్సరాలు తెలుసా? 6 నెలలు కాదండి, 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఇక వాళ్ళ మైండ్లో ఏముంటుంది? ఐగుప్తే ఉంటుంది, అది కాదు. ఐగుప్తు వాళ్ళ చూపులో ఏముంటుంది? ఐగుప్తు. వాళ్ళ 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 బుర్రలో ఏముంటుంది? ఐగుప్తు. వాళ్ళ మాటలు ఏముంటుంది? ఏముంటుంది తెలుసా? మోషే, ఐగుప్తులో సమాధుల తోట లేదనుకున్నావా? మేము ఆ చర్చికి ఎందుకు వెళ్ళాం? సమాధుల తోట ఉందని వెళ్ళాం. మా పిల్లలకి స్కూల్లో సీట్ ఇద్దరు వెళ్ళాం. నువ్వేంటయ్యా? ఐగుప్తులో సమాధులు ఉండే మాకు, ఐగుప్తులో మాకు వంకాయలు ఉండే, బెండకాయలు ఉండే, కూరగాయలు ఉండే, ఇంకేముండే, ఆకుకూరలు ఉండే, అన్నీ ఉండాయి. నీకు అక్కడే చెప్పాము మేము ఇక్కడే ఉంటామని. అంటే చూసారా, దేవుడు అద్భుతం చేసి ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చినా కూడా ఇశ్రాయేల్ మైండ్లో ఏముందంట? ఐగుప్తు దేశమే. ఈరోజు అద్భుతం జరగాలంటే నీ మనసు ఐగుప్తులోంచి బయటికి రావాలి. కొట్టుగట్టిగా చెప్పట్లో, కొట్టుగట్టిగా చెప్పట్లో. దేవుడు అద్భుతం చేశాడు, అద్భుతాన్ని చూశారు. కానీ సమస్య వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ మనసు ఎక్కడికి పోయిందంటే మళ్ళీ ఐగుప్తు వెనక్కి పోతుంది. వెనక్కి తిరిగి చూసిన వాళ్ళంతా ఏమయ్యారు? బైబిల్లో ఒక ఆమె ఉప్పు స్తంభమైంది. అయ్యా, ఐగుప్తులో 10 అద్భుతాలు చేసావయ్యా మోషే ద్వారా, ఇది 11వ అద్భుతం కావాలి. అయ్యా, నీ శక్తిని ఇక్కడ చూడాలని చెప్పాల్సింది పోయి, మోషే మా జోలికి రావద్దు, నువ్వు మేము అక్కడ సచ్చేవాళ్ళు కదా, అక్కడే ఉండే, అక్కడ బానిస, అక్కడ దాస్యత్, అక్కడ ఎట్టి చాకర పనులు చేసేవాళ్ళు కదా. మోషే ఎందుకు తీసుకొచ్చావు? చంపడానిక? నీకో దండం, నీకో దేవుడు, నీ దేవుడికో దండం, మేము వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. దేని బిడ్డారా, చాలా మంది ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినప్పుడు,
ఎర్ర సముద్రంలోంచి ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు వెనక్కి చూడకూడదు, ఐగుప్తు వైపు చూడకూడదు. ఏం చేయాలో తెలుసా? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులో బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే సోదరి నేర్పిట్లారా, నీ ముందున్న ఎర్ర సముద్రం నిన్ను చంపడానికి కాదు, ఎర్ర సముద్రము పాయలగుట నువ్వు చూచుటకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేర్పిట్లారా, ఈరోజు వాక్యములో మనం చూసినప్పుడు చదవండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను, ఇక మీదట మీరు ఎన్నడను, ఇక మీదట మీరు ఎన్నడను ఏం చూడవు. ఈరోజు నువ్వు వచ్చినటువంటి సమస్యను మళ్ళీ నువ్వు చూడకూడదు నజరేయుడైన యేసు నామములో. ఈరోజు నీ దేహంలో ఉన్న అనారోగ్యాన్ని మళ్ళీ నువ్వు చూడకూడదు. ఈరోజు నువ్వు వచ్చినటువంటి ఆ పరిస్థితి మళ్ళీ నిన్ను కురంగదీస్తున్నా, నిన్ను 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 విచారానికి, దుఃఖానికి నిన్ను 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 కృంగదీస్తున్నా, నిన్ను నిన్ను చాలా బలహీనపరుస్తున్న ప్రతి పరిస్థితి ఈరోజు ఎర్ర సముద్రం పాయలో ఉన్నట్టుగా నా దేవుడు అభిషేక తైలము ద్వారా పాయలు చెయ్యను కాక. హల్లెలూయా. నీ భర్త మారలేదనుకుంటున్నావేమో, ఈరోజు కన్నీరు కార్చు. ఆ తైలాభిషేకం నీ భర్త మీదకి వచ్చినప్పుడు అతను మారిపోవాలి. ఆమేన్. ఒకవేళ భార్యకి ఆరోగ్యం సరైనదని బాధపడుతున్నావో సహోదరుడా, ఈరోజు ఇదిగో ఆ తైలాభిషేకము నీ భార్య మీదకి వచ్చినప్పుడు ఆ రోగము నజరేయుడైన యేసు నామములో ఆ దేహాన్ని విడిచిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 8వ నెలలోకి వచ్చామండి. 8వ సంఖ్య పరిశుద్ధ గ్రంథములో నూతన ప్రారంభానికి సాదృశ్యంగా ఉంది. ఈ తైలాభిషేకము ద్వారా నా దేవుడు ఈ సంఘములో, నీ కుటుంబములో, నీ జీవితంలో ఒక నూతన కార్యము, ఒక నూతన ప్రారంభము, ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చును గాక. భక్తుడు అంటాడు, మోషే మమ్మల్ని విడిచిపెట్టయ్యా, మా జోలికి రావద్దయ్యా, నీకు పిచ్చి పెట్టింది, మమ్మల్ని పిచ్చోళ్ళు చేసావయ్యా, ఐగుప్తులో బాగుండేవాళ్ళు అంటే. మోషే అంటాడు, మీరు అనవసరంగా మాట్లాడకండి, మీరు మౌనంగా ఉంటే దేవుని కార్యాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఏం జరిగింది? మోషే ఆ మాట చెప్పగానే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడండి. అదే 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. దేవదూత ఎక్కడ నడుస్తున్నాడంటండి? దేవుని ప్రజలకి ముందుగా నడిచిన. మనం అప్పుడప్పుడు పెడుతుంటాం, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడనుండి అంటే దేవుడు ఆయన ప్రజలకి ముందుగా నడిచేవాడంట, ముందుగా నడిచేవాడంట. కానీ దేవుడు అద్భుతం చేయాలంటే ఆయన నీ ముందుంటే కాదు, నువ్వు ముందెళ్ళాలి, ఆయన నీ వెనక రావాలి. నువ్వు చాలాసార్లు నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ సమస్యల్లో దేవుడు ఎక్కడా ముందు కనపడతలేదు అని అనుకుంటావు. ఆయన ముందు నడవడు. ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడండి? దేవుని బిడ్డలకి ముందున్నాడు, వెనుకున్నాడా? సమస్య ముందుంది, శత్రువు ఎక్కడున్నాడు? వెనుకున్నాడు. దావీదు 5 రాళ్ళు తీసుకుని ఒడిసెల్లో పెట్టుకుని వచ్చినప్పుడు ఆ మొదటి రాయి ఒడిసెల్లో వేసి తిప్పి తిప్పి కొడితే ఎక్కడ తగిలింది? గొల్లెత్తి ఎక్కడ తగిలిందండి? మీరు బైబిల్ చదువుతారుగా, నుదుటి మీద తగిలింది. ఇక్కడ రాయబడింది అనుకోండి, ఇక్కడ దెబ్బ తగిలింది. మనిషి ముందుకు పడాలా, వెనక పడాలా? ఇక్కడ కొడితే మనిషిని ముందుకు పడతాడా?
కానీ వాక్యంలో మీరు జాగ్రత్తగా అయితే గొల్లెత్తు ముందుకు పడ్డాడు, బోర్లు పడ్డాడు. అంటే ఎవరు కొట్టారు? రాయి కాదు, వెనక నుంచి అట్లా ముట్టుకున్నాడు ఆయన. కొట్టు చేపలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇక వాక్యం చెప్తుందండి, దేవుని దూత ముందు నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించను. చాలాసార్లు దేవుని బిడ్డలు అనుకుంటున్నారు, నా బాధల్లో దేవుడు నాకు కనపడతలేదు, నా శ్రమలో దేవుడు కనపడతలేదు. అన్ని బాగున్నప్పుడు అయ్యా నాకు దర్శనాన్ని ఇచ్చావు, కళలు ఇచ్చావు, స్వరాన్ని ఇప్పించావు, ప్రవచనాన్ని ఇప్పించావు, వాక్యం ద్వారా మాట్లాడావు. నాకు కష్టాలు ఎక్కువైనప్పుడు ఎందుకయ్యా నువ్వు కనపడతలేదు? చాలా మంది దేవుని బిడ్డలు అనుకుంటున్నారు, కాదు కాదు, దేవుని ప్రజల ముందు నడిచేవాడు ఇప్పుడు దేవుని ప్రజల జీవితాల్ని కాపాడడానికి ఆయన వెనక్కి వెళ్ళాడంటండి. ఎందుకో తెలుసా? ఆయన వెనక్కి వెళితే మీ మార్గానికి వెలుగు ముందుగా కనపడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ముందు నడిస్తే వెనుకున్న వాళ్ళకి చీకటి వస్తుందండి. ఇప్పుడు ఆ చీకటి ఐగుప్తుల మీదకి పోవాలి, వాళ్ళకి రోడ్డు కనపడకూడదు, దేవుడు నడిపించే మార్గం కనపడకూడదు. అందుకని ఆయన వెనక్కి వెళ్ళాడంట. ఈరోజు దేవుని ప్రజలారా, నీ ముందు వెనుక దేవుని సన్నిధి ఆవరించబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ప్రజలు నడిపించిన దేవుడు ఈ సంఘములో నీ ముందు వెనకన నడవబోతున్నాడు. నీ శత్రువుకి నీకు ఎడమ కలిగేటట్టుగా మధ్యలో నా దేవుడు గోడగా నిలబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా అండి, గట్టిగా చెప్పాలి. కారణం ఏంటో తెలుసా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. నువ్వు అనుకుంటే రాలేదు ఇక్కడికి, నువ్వు ప్లాన్ చేసుకుంటే రాలేదు ఇక్కడ. ఈరోజు దేవుని ప్రణాళిక ఉంది, నువ్వు ఇక్కడ ఉండాలని. హల్లెలూయా. ఎంతో మంది పిల్లబడ్డారు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజున ఒక టీచరు స్కూల్లో దేవుణ్ణి ఏళగోళం చేస్తూ, ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడంట. ఒరే పిచ్చోళ్ళరా, బైబిల్లో రాసుకున్నాయని కట్టుకథలరా, కట్టుకథలరా, నిజం కాదు. ఎర్ర సముద్రము ఆ జనపనారున్నాకడ లోతుండేది కాదంట, మోకాళ్ళ లోతే, జమ్ము బాగా పెరుగుండేదంట. ఆ జమ్ములోంచి ఇశ్రాయేలులో మోకాళ్ళ లోతులో నడుచుకుంటూ వెళ్ళిపోయారా. ఎర్ర సముద్రాన్ని యేసయ్య దేవుడు పాయలు చేయలేదు అన్నాడంట అండి. ఎవరు? ఈ స్కూల్లో టీచర్. అందులో ఒక బాబు కొద్దిగా దైవ భక్తి కలిగిన వాడు. ఆ బాబు అన్నాడంట, సార్ ఎంత బాగా చెప్పారు సార్ మీరు, నాకు భలే నచ్చింది సార్ మీరు చెప్పిందే అన్నాడంట. అవునా, ఎర్ర సముద్రంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు సార్, మరి అది అద్భుతం కాదు కానీ సార్ నాకు ఒక డౌట్ వస్తుంది సార్ అన్నాడంట. ఏంటి ఆ డౌటు? ఏంటి నీ డౌట్? నేను టీచర్ రా, నువ్వు స్టూడెంట్, నీకేంట అడగరా, ఏమని అడుగు నేను చెప్తానంట. సార్ నా డౌట్ ఏంటంటే, ఎర్ర సముద్రం మోకాళ్ళ లోతులో ఉంది, వీళ్ళు నడిచికెళ్ళిపోయారు, అది బాగానే ఉంది. ఆ వెనకాల వచ్చిన వాళ్ళు ఆ మోకాళ్ళ లోతు నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోయారు సార్, అది అద్భుతం సార్ అన్నాడంట అండి. కొట్టు చెప్పండి గట్టిగా, దేవుని కార్యం చెప్పండి కొట్టి గట్టిగా. హల్లెలూయా. ఎరా తమ్ముడు, నిద్ర అవుతుందా? నేను నిద్రపోయేటట్టు కొట్టాలి గట్టిగా. ఆమేన్. దేవుడు ఏం చేశాడంటే అండి, మోకాళ్ళ లోతుల్లో దేవుని బిడ్డ నడిచేయడం కాదు, ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో ఐగుప్తి సైన్యాన్ని, రథాలని, గుర్రాలని చంపేశాడు కదా, చచ్చిపోయారు కదా, అది అద్భుతం అన్నాడంట అండి. టీచర్ గారికి నోరు నుంచి మాట రాలా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఏమన్నా చేయగలనండి. వాక్యం నా దేవునికి అసాధ్యమైనది నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా అది ఎర్ర సముద్రమైన నడిపిస్తాడమ్మా, అది ఎరుకో కోటగోడలైన నడిపిస్తాడు, అది యోర్దాను నదైనా నడిపిస్తాడు, అది ఎలా లోయైనా నడిపిస్తాడు ఆయన. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి
చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎర్ర సముద్రం పాయలవును గాక. నా దేవుడు ఆరిన నేల నిన్ను నడిపించును గాక. నా దేవుడు శత్రువుల ముందే నీ జీవితంలో భోజన బల్లం సిద్ధపరచును గాక. నా దేవుడు శత్రువుల ముందే నీ తలని నూనెతో అంటును గాక. నా దేవుడు శత్రువుల ముందే నీ గిన్నెని, నీ జీవితాన్ని పొంగి పొరలి ప్రవహించే అనుభూతులకు నడిపించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట చెప్పాను కదా, 30 నిమిషాలు ముగిచేస్తాను. రెండో మాట, ఎందుకు దేవుడు ఆ పాత నిబంధనలో సంఘాన్ని, పాత నిబంధనలో సంఘం అంటది. అందుకని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పాత నిబంధనలో సంఘము మేఘము ద్వారాను సముద్రములోను బాప్తిస్మ పొందిరి అని ఉంటది. పాత నిబంధనలో దేవుడు ఎలా ఇచ్చాడంటే బాప్తిస్మ మేఘము ద్వారా ఇచ్చాడంట, సముద్రము ద్వారా ఇచ్చాడంట. ఆ సంగము ముందు దేవుడు ఏం పెట్టాడు? ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. నీ జీవితంలో ముందు వెనక ఎటు తిరిగిన సమస్యలు కనపడుతున్నాయంటే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడని కాదు, దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆ పరిస్థితులు తీసుకొస్తాడు. చెప్పేది గట్టిగా ఆమేన్ అని చెప్పాలి. అంతమాట చెప్పండి, కొట్టకండి. ఆమేన్ అని చెప్పాలి. అంటే అవును గాక, నువ్వు ఒప్పుకుంటున్నావు అని అర్థం. ఇటు తిరిగావు సమస్య, ఎటు చూసినా సమస్యలే అనుకున్నావు. నువ్వు అనుకుంటావు, అబ్బే దేవుడు నా మీద పగబట్టేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, ఎందుకే ఇన్ని కష్టాలు అనుకుంటున్నావా? ఎర్ర సముద్రం విశ్వాసి యొక్క విశ్వాసాన్ని బలపరిచే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసంతో ప్రజలు అంటారు, అబ్బే మేము వద్దన్నాము కదయ్యా, అబ్బే మేము అక్కడే చెప్పా మీకు రామని, మాకు తెలుసయ్యా ఇటు జరుగుతుందని, మమ్మల్ని ఎటుకాకుండా చేస్తా మాకు తెలుసు, అందుకని అప్పుడే రామన్నాం. అయితే మోషే అంటాడు, మీరు ఊరికే నిలబడండి. ఒక మాటను చదువుకుందాం రండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఇప్పుడు 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. అందరూ చెప్దామండి, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చలమ్మా, ఏమండి ప్రార్థన చేయడం మంచిదా చెడ్డదా? చేయడం మంచిదే కదా. ప్రార్థన చేయమన్నాడు కదా ఆయన. విసుగక నిత్యము ప్రార్థన ఎడతెగక చేయాలా? అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు. మీరు అడగక ముందే మీకు కావలసినవన్నీ ఎవరికి తెలుసు? మన తండ్రికి తెలుసు కదా. మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకి మంచి ఇవ్వాలనుకుంటున్నారు కదా. ఇవన్నీ దేనికి చెప్పాడు దేవుడు? ప్రార్థించమనే కదా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏమంటాడు? ప్రే ఆల్ టైమ్స్. అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాలు ఏం చేయమంటాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. కానీ బైబిల్లో ఒక్క చోట ఏమని రాయబడం తెలుసా? ఒక్క చోట నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. దేవుడు ఏమని అడిగాడండి? నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు ప్రార్థన ఆపేమన్నాడా? కాదు. అయ్యా 430 సంవత్సరాలు నా ప్రజల యొక్క కన్నీరు నేను చూశానయ్యా. 430 సంవత్సరాలు వాళ్ళ నిట్టూర్పులు నేను విన్నానయ్యా. 430 సంవత్సరాలు వారు వెట్టి చాకరి పనులు, వారి బానిసత్వం, వారి యొక్క బానిసత్వాన్ని చూశానయ్యా. వారి నిట్టూర్పులు విని, వారి కన్నీరు చూసి, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, మోషే నిన్ను ఇక్కడికి పంపింది ప్రార్థన చేయడానికి కాదు, నువ్వు నడిపించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు తెలుసా మీతో?
7 నెలలు మీరు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలకి ప్రతిఫలంగా ఈరోజు నా కార్యాన్ని మీరు చూడాలి. నేను ప్రార్థన చేసింది నేను విన్నాను. నీ మనవి నా సన్నిధికి చేరుకుంది. మోషే, నువ్వు ఇక్కడ మొరపెట్టద్దు, నడు, సాగిపో. మోషే దేవుడి దగ్గర అనలేదు కానీ మనసులో అనుకున్నాడంటే. ఏమనుకున్నాడు తెలుసా? ఎట్లా సాగిపోయింది ఏనా? ఇది కంప్లీకి గంగావతికి బ్రిడ్జే ఉన్నట్టుగా ఏమన్నా బ్రిడ్జ్ చేసావా? కంప్లీ నది మీద బ్రిడ్జ్ ఉన్నట్టుగా సముద్రం మీద బ్రిడ్జ్ చేస్తే సాగిపోతామయ్యా. ఎట్లా సాగిపోయేది? అదే దేవుడు అంటాడు, నువ్వు మొరపెట్టుకో, సాగిపో అంటే మోషే విశ్వాసంతో నీ కాలు ముందుకు పెట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతం చేయాలంటే నీలో నాలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందరూ చెప్పండి విశ్వాసం. చెప్పండి గట్టిగా, విశ్వాసం. ఏముండాలండి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము చూడాలి అంటే విశ్వాసకి ఏముండాలి? ఈ రోజున విశ్వాసం లేదు, పిశాసులు ఎక్కువైపోయింది. విశ్వాసులకి ఏమి లేదండి, విశ్వాసం తక్కువ, పిశాసులు ఎక్కువ. ఇక మాట్లాడితే దెయ్యాలు వచ్చేస్తున్నాయి సంఘాల్లోకి. ఇక బయట ఉండడానికి అవట్లేదు, సంఘంలోనే బాగుంది ఈ దెయ్యాలకి. ఎందుకు మళ్ళీ ఇప్పుడు దెయ్యాల దగ్గరికి వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు. విశ్వాసి అద్భుతము చూడాలంటే విశ్వాసముతో అడుగు ముందుకు వేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాగిపో, సాగిపో. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నువ్వు చాపి దాన్ని పాయలు చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడచిపోవుదురు. స్తోత్రం చెప్పుకుందాని గట్టిగా, చెప్పుకోండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఏ నేల మీద అంటండి? సముద్రం పొడి నేలగా మారాలంటే ఏం కావాలి? ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? చెప్పండి గట్టిగా, పక్కన వాళ్ళకి చెప్పు గట్టిగా, చెవులో చెప్పు గట్టిగా. విశ్వాసం కావాలి నీకు అని చెప్పు. ఎవరో కొట్టేటట్టు చెప్తున్నావేటో నువ్వు అలాగా విశ్వాసం కావాలి నీకు అన్నట్టుగా చెప్తున్నావు. కోపంగా చెప్పకండి, మంచిగా చెప్పండి. చెప్పండి, నీలో అద్భుతం జరగాలని ఏం కావాలి? కొట్టరు ఒకసారి గట్టిగా. అది ఎక్కడ వినపడతలేదు నువ్వు కొట్టేది. తన్నదనమని రావాలి. అటు కొట్టాలి, అటు కొట్టాలి. అమ్ములు కొట్టు. ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఎర్ర సముద్రం పొడి నేలగా మారాలి. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు నేను అద్భుతం చేసిన అల్లా నీ విశ్వాసము నిన్ను విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉంటామంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, నీలో ఉండాలి విశ్వాసమును బట్టి. అబ్రహాము పునాదుల గల పట్టణము కొరకు ఎదురు చూచాడంటండి. వాక్యం చెప్తుంది, అబ్రహాము దేవుని మాటని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓ రోజు దేవుడు అబ్రహాం గారు ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి అబ్రహాము మెదటికి మళ్ళీ వచ్చే ఇదే రోజున నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నానంటే, ఆ గుడారంలో ఉందంట శారమ్మ అని నవ్వుకుందంట. ఎందుకు? మా ఆయన చూస్తే ముసలాడైపోయాడు, నేను చూస్తే ముసలిదాన్ని అయిపోయినా. మా రిటైర్మెంట్ ఏజ్లో మాకు పిల్లల 90 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు. ఈ తల్లికి ఒక 60-70 సంవత్సరాల వయసు. పిల్లలు పుడతారా? మనవాళ్ళు మునిమనివాళ్ళని చూసే కాలంలో పిల్లలు పుడతారంటే మీరైనా నేనైనా నమ్ముతామా? కాదు, నమ్మమండి. అయితే అబ్రహాము ఏమి నమ్మాడంట? దేవుని మాటను నమ్మాను. ఈరోజు నీకు విశ్వాసం రావాలంటే నువ్వేం చేయాలి? వాగ్దానాన్ని నమ్మాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. డాక్టర్ నమ్మేవే, లాయర్ నమ్మేవే, టీచర్ నమ్మేవే. ఈ మీటింగ్ రావడానికి కొంతమంది ఆటోలో వచ్చారు. ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉందో లేదో కూడా నీకు తెలియదు.
వాడు కళ్ళు కనబడతలేదు కూడా మీకు తెలియదు, వాడికి బీపీ ఉందో షుగర్ ఉందో కూడా తెలియదు. ఎక్కిన ప్రార్థనకి టైం అయిపోతుంది. రైలు ఎక్కబడి రైలు బండి ఎక్కుతావు కదా, రైల్లో డ్రైవర్ని చూసి ఎక్కుతావా? డ్రైవర్ ఎక్కడ, నీ ఆ లైసెన్స్ ఇప్పించు, నీ కళ్ళు కనబడదు అన్ని చెక్ చేస్తావా? గర్వంగా పోయి టికెట్ ఉంటుంది, నాది సీటు అని కూర్చుంటా అక్కడ పోయి. ఇక విమానం ఎక్కేవనుకో, విమానం ఎవడో కనపడింది నీకు, ఆ నడిపేవాడు ఉన్నాడని కూడా నీకు తెలియదు. ఎందుకంటే నీకు చూపించే సీట్లు మాత్రమే, లోపలికి చూపించరు నీకు. ఆ ఇంజన్ అన్న 5 లీటర్లు చూపించరు. అయినా కూడా ఏం చేస్తావు? శుభ్రంగా వెళ్ళి కూర్చుంటావు. అంటే వీటి మీద విశ్వాసం ఉంది. కానీ భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృష్టించినటువంటి నా దేవుని మీద సంఘము విశ్వాసము లేకుండా ఉంది. అందుకని అద్భుతాలు చూడలేకపోతుంది, అందుకనే దేవుని కార్యాలు చూడలేకపోతుంది సంఘం, అందుకనే దేవుని మహిమని చూడలేకపోతుంది సంఘం. సోదరుడా, ఈ జీవితంలో, నా జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు దేవుని మాటను నమ్మాలి, దేవుని మాటను విశ్వసించాలి. వాక్యం చెప్తుంది, మోషే ప్రార్థనను బట్టి కాదు, మోషే చేతిలో ఉన్న కర్రను బట్టి కాదు, విశ్వాసమును బట్టి వారు పొడి నేలను నడిచినట్లు. ఈరోజు నువ్వు అద్భుతంలో నడవాలి, నీ జీవితం ఒక అద్భుతంగా మారాలి, నీ జీవితం ఒక అద్భుతమైన సాక్ష్యంగా మారాలంటే విశ్వాసముతో అడుగువే. నా దేవుడు ఈ ముందున్న ఈ యొక్క 8వ నెల, 9వ నెల, 10, 11, ఈ 5 నెలల్లో ఊహించని అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అద్భుతమైన కార్యములు నీ ద్వారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం జరిగించుకున్నాడు. హల్లెలూయా. కీర్తనలో 78వ కీర్తన 78వ కీర్తన 13వ వాక్యం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకి కోతలు కోసినప్పుడు, మా చిన్నప్పుడు, ఇప్పుడైతే కోత మిషన్లు వచ్చినాయి అంటే ఎప్పుడు పండుతున్నాయో తెలియదు, ఎప్పుడు కోస్తున్నారో తెలియదు, ఎప్పుడు ఒడ్లు వెళ్ళిపోతున్నాయో తెలియదు, అంతా క్షణాల్లో అయిపోతున్నాయి. కానీ నాకు చిన్నప్పుడు రాసులు వేసేవారు, కుప్పలేసి కోత కోసిన తర్వాత పనల కింద పెట్టేవారు, పనలు తీసుకొచ్చి కుప్పలు వేసేవారు. కుప్ప నుడిచిన తర్వాత ఒడ్లు ఏం చేసేవారండి? రాసి వేసేవారు. ఏం వేసేవారమ్మా? రాసులంటే ఇప్పుడు ఆ మాట ఎవరికి తెలియదు. రాసులంటే ఏం రాసి? గోడ మీద రాసావా? నా ముఖం మీద రాసావా? ఏందిరా రాసే? రాసులవి. ఒడ్డుల్ని రాసులుగా పెట్టినట్టుగా నా దేవుడు ఎర్ర సముద్రపు జలాల్ని రాసులుగా నిలబెట్టాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా విశ్వాసం నీకు? ఈరోజు సమస్యను చూసి సోలిపోతున్నావా? కష్టాలను చూసి భయపడిపోతున్నావా? రోగాలను చూసి బెదిరిపోతున్నావా? చాలా మందికి బాగానే ఉంటారు కానీ చచ్చిపోతారని భయం. ఊరుకూరినే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. నాకేమో ఒకలాగుందంటే ఆయనకేం తెలుస్తుంది? నీకు ఒకలాగుంటే నువ్వున్న రోగం చెప్పాలి. కడుపు నొప్పి పోతుందా, కాలు నొప్పి పోతుందా, ముక్కు నొప్పి పోతుందా, నెత్తి నొప్పి పోతుందా, పళ్ళు నొప్పి పోతుందా, కీళ్ళు నొప్పి పోతుందా, ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు ఏదో ఒకలాగా ఉందంటే ఓకే, నాకు మంచి పేషెంట్ దొరికిందని నీకు ఎక్కడ లేని స్కానింగ్లు రాస్తాడు. అది ఉన్న డబ్బులన్నీ లాక్కుంటాడు. ఏమంటాడు తెలుసా? నీకు అన్ని బాగానే ఇల్లు అంటాడు. నీ రోగం ఏంటి? ఏదో రోగం నీకే తెలీదు. ఒక సహోదరి ఒకరోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, శాంతరాజు గారి దగ్గర కాదు, ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. వచ్చి అయ్యా నాకు ప్రార్థన చేయండి అందంట. అమ్మ ఏం దేని కొరకు అంటే, ఏ అవసరం అమ్మా ప్రార్థన చేయండి, ఏ దేనికో దానికి చేయండి అందంట. ఏదో ఒక ప్రార్థన చేయండి అంటే ఆయన చేయబెట్టి, ప్రభు ఈ అమ్మాయికి బతకాలని లేదు, చంపేన ఆయన అన్నాడటండి. బతకాలని లేదో చంపేన ఆయన అన్నాడటండి. అయ్యా పాస్టర్ గారు ఏంటో ప్రార్థన? నువ్వే కదా చెప్పింది ఏదో ప్రార్థన చేయమని. నువ్వు భూమి మీద ఉండడం కంటే పోయేదే మంచిదని పంపని ప్రార్థన చేస్తున్నానట. చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా మంది కానీ దేవుని కార్యాలు చూసేటువంటి విశ్వాసం లేదు. ఈరోజు నువ్వు నమ్మితే మార్తా నువ్వు అనుకుంటున్నావు నీ సహోదరుడు చనిపోయాడని. మార్తా నువ్వు అనుకుంటున్నావు 4 రోజులు అయిపోయిందని. మార్తా నువ్వు అనుకుంటున్నావు
సమాధి చేసావని. మార్త, నువ్వు అనుకుంటున్నావు నా తమ్ముడు కుళ్ళిపోయి ఉంటాడని. జీవమునిచ్చువాడును, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ప్రాణమిచ్చిన వాడిని నేను అనుకుంటే నీ తమ్ముడిని బ్రతికిస్తాను. అయితే మార్త, నేను బ్రతికిస్తాను, కానీ నీలో నమ్మిక ఉండాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చెప్పలు కొట్టండి గట్టిగా. సంఘం మహిమ ఎప్పుడు చూస్తుందంట? ఎప్పుడమ్మా? సంఘములో మహిమ ఎప్పుడు కనపడుతుంది? ప్రతి ఒక్కరూ అనుమానానికి తావ లేకుండా నమ్మితే. ఏంటండి? నమ్మితే నువ్వు నమ్మితే ఈ సంఘము దేవుని యొక్క మహిమను చూచును గాక. హల్లెలూయా. చివరి మాట, మూడవ మాట, చివరి మాట. నా దేవుడు అద్భుతములు చెయ్యు దేవుడు. నా దేవుడు ఎవరండి? ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఒక రోజున యెషయా ప్రవక్త ప్రవచిస్తూ దేవుడికి కొన్ని నామస్మరణలు చేస్తూ ఉంటాడు. నామస్మరణం. ఆ నామస్మరణలో ఒక నామం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. పాట లిరిక్స్ పైన ఆలోచనకర్త, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. కొట్టాలి. తన చేతిలో రోగాలు భయమైపోయెను, చూపుకు దయ్యాలు విలవిలలాడెను. తన చేతితో రోగాలు భయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై జీవిగా నడచినవాడతడు, నీటిపై జీవిగా నడచినవాడతడు. ఆశ్చర్య కొట్టుగట్టిగా చేతులెత్తి సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరూ లేచి నిలబడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీటిపై వాడతడు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. సాటైనా తీటైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
రక్షుడకు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రములో జరిగిన అద్భుతం. ఈ అంశంలో మొదట మాట ఏం చెప్పానండి? నీ సమస్య నిన్ను చంపడానికి కాదు, నా దేవుని కార్యాన్ని నీకు చూపించడానికి. ఎర్ర సముద్రం మృత సముద్రము కాదు, ఎర్ర సముద్రము దేవుడు చేయు అద్భుతమైనటువంటి కార్యము. హల్లెలూయా. రెండో మాట ఏంటండి? సంఘము అద్భుతము చూడాలంటే సంఘానికి ఏం కావాలి? ఏం కావాలి? గట్టిగా చెప్పాలి. ఏం కావాలి? ఏం కావాలి? విశ్వాసము వలన. మూడో మాట ఏంటండి? నా దేవుడు ఎవరు? అద్భుతాలు చేయవాడు. ఒకే ఒక్క వచనం చదవండి, నేను చదివేస్తా. ఒకే ఒక్క వచనం, 14వ అధ్యాయము 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నిలబడెను. నీళ్ళు ఎలా నిలబడ్డాయంటండి? ఏమా, నీళ్లు గోడలాగా నిలబడితే మనకి సిమెంట్ అవసరమా? ఇటుకలు అవసరమా? ఇనుము అవసరమా? నా దేవుడు అవసరమైతే నీటిని గోడగా చేయగలడు. ఆమేన్. నమ్ముతున్నావా? 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 అవసరమైతే నా దేవుడు బలమైనటువంటి ఎరుకో గోడలని మట్టి చెయ్యగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గోడ కట్టాలంటే ఇనుము అవసరం లేదు, ఆయన గోడ కట్టాలంటే ఇటుకలు అవసరం లేదు, ఆయన గోడ కట్టాలంటే మట్టి అవసరం లేదు, ఆయన గోడ కట్టాలంటే రాయి అవసరం లేదు. నీళ్లను గోడగా నిలబెట్టగలడు. 2 టైరు బళ్ళు తిరిగే ఎరుకో కోట గోడల్ని అవసరమైతే స్తుతుల వల్ల కోల్చగలడు. అందుకనే అబ్రాహాముతో దేవుడు అంటాడు, అబ్రాహామా, నేను సర్వ శరీరులకు దేవుడినయ్యా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం, సాధ్యం, సాధ్యం. ఈరోజు సహోదరి సహోదరుడా, ఐగుప్తు దేశంలోంచి కానాను దేశంలోకి వచ్చేంత వరకు దేవుడు ఇశ్రాయేలు జీవితంలో 42 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు తెలుసా? 42 అద్భుతాలు. 4 2 ఎంత తెలుసా? 6. మనిషిని ఎప్పుడు చేశాడు తెలుసా దేవుడు? 6వ దినాన. ఈ 42 అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో, మానవుని జీవితంలో నా దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఆయన కుమారుడైనటువంటి రక్షకుడిని యేసుని లోకానికి శరీరధారిగా పంపుట ద్వారా, నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ, వంశకం, తద్రక్తం, పరమాత్మ పుణ్యదాన బలియాగం. ప్రతి మానవుడు పాపం కొరకు రక్తం చిందించబడాలి. ఆ రక్తం గొర్రెలది కాదు, మేకలది కాదు, కోడులది కాదు. ఆ రక్తం దేవుని కుమారుడిదై ఉండాలి, పరమాత్మని రక్తమై ఉండాలి. పరమాత్మనే పుణ్యదానం, బలియాగం. ఆ పరమాత్ముడి రక్తాన్ని చిందిస్తే సర్వ మానవుల పాపం తుడిచిపెట్టబడతాది, మానవునికి దేవునికి సంబంధం ఏర్పడుతుంది. అదే ఆ శిలువ మరణము ద్వారా. శిలువ మరణమే కాదు, సమాధి చేయబడి తిరిగి మరణాన్ని జయించుట ద్వారా దేవుడు చేసిన మహా అద్భుతం, నీకు నాకు ఇచ్చిన రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలుకు నేడు చూపించవాడు రక్షణ అంటున్నాడు మోషే. ఈరోజు దేవుడు నిన్ను శిక్ష నుంచి తప్పించబోతున్నాడు. అనేకులు రక్షించబడబోతున్నారు. శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, అద్భుత కార్యములు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా. ఈరోజు నువ్వు దాటాల సముద్రాన్ని, ఐగుప్తుని దాటాలి.
ఎర్ర సముద్రం ముందు నిలబడ్డావు. ఈ అభిషేక తైలపు పండుగ ద్వారా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అందరూ కలుసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి. కొట్టుకడికి చెప్పట్లేమే. నా సన్మానానికే మానీయుడవు నీవేనయ్యా. మానీయుడవు నీవేనయ్యా. మానీయుడవు నీవేనయ్యా. మానీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవు. 8వ నెల 8వ సంఖ్య నూతన ప్రారంభం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవేయగా నారి జీవితమే శుభ సంగముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞమేరకు దారిగా మారగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సన్మానానికే మానీయుడవు నీవేనయ్యా. 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 మానీయుడవు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే గదా మా ఆరాధనా. నీవే గదా మా ఆరాధనా. నీవే గదా మా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం, దేవుని పరిశుద్ధాత్మ అభిషేక తైలం పొందుకో పొందుకో పొందుకో. ఎర్ర సముద్రం పాయలవను కాక, ఎరుకో పాటుగలను కూరులు కాక, ఫరోతని సంగము ఓ రేఖ బలబ శబలబ దురబలబ అదాయి ఆరాధనా ఆరాధనా నీకే గదామ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన